మోడీ గారికి 400 సీట్లు వస్తాయని ఆయన చాలా ధీమాగా చెప్తున్నారు. అది ఆ ధీమాకి కారణం లేకపోలేదు. వస్తాయా రావా తర్వాత రేపు తెలిసిపోతాయి అనుకోండి. బట్ వస్తే వాళ్ళ ధీమాకి చాలా బలవత్తమైన కారణాలే ఉన్నాయి. ఏమిటా కారణాలు? ఇండీ అలయన్సు, అపోజిషన్ పార్టీగా ఉన్న ఇండీ అలయన్సు అవకతవకలుగా ఉంది. వాళ్ళు కలిసి ఉన్నామంటున్నారు, కానీ ఎక్కడా కలిసి లేరే. ఏ స్టేట్ చూసుకున్నా మమతా బెనర్జీ కాంగ్రెస్ తోటి ఆ ఇండీ కూటమిలో ఉన్నారు, కానీ సీట్లు సర్దుబాటులో వాళ్ళిద్దరు కలిసి లేరు. అఖిలేష్ యాదవ్ యూపీలో సీట్లు సర్దుబాటులో కలిసి లేరు. కేజ్రీవాల్ సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ తోటి విభేదిస్తున్నాడు. ఇట్లాగ వీళ్ళు కలిసి ఉన్నామంటున్నారు, ఎక్కడికక్కడ విభేదాలతో ఉన్నారు. కనుక వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు ప్రజల్లో. వీళ్ళని ఎవడు ముఖ్యమంత్రి, ఎవడు ప్రధానమంత్రి అంటే సంవత్సరానికి ఒకళ్ళు ఉంటాం, ఏంటంటే తప్పు అని అడుగుతారు. ఇలాంటి కిచిడి వ్యవహారాలని, ఇలాంటి కిచిడి ఉద్దేశాలని ప్రజల మీద రుద్దితే ప్రజలు అంగీకరించే పరిస్థితులు లేదు. సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి ఏంటి, అది వినటానికి కూడా నవ్వులాటగా ఉంది. అంత హాస్యాస్పదంగా వాళ్ళు ఆయన తప్పే ఉంటే అని అడుగుతున్నారు పైగా. కనుక ఈ ప్రజలు వాళ్ళ మీద ఈ కూటమిని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటే దేశానికి అరిష్టం నష్టం తప్పితే ఇంకోటి కాదనే లెక్కలో ఉన్నారు. సో ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండీ కూటమి ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ కూటమి వల్ల అపోజిషన్ లేనప్పుడు ఏమవుద్ది? ఈ ఇష్టం ఉన్న వాళ్ళు ఎలాగేస్తారు, ఇష్టం లేనాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఈయన కాదని ఈ మోడీని కాదని ఈ చెత్త ఎందుకు నెత్తిని పెట్టుకుంటాం, ఏదో మోడీకే వేద్దామని వేస్తారు ఇష్టం లేనాడు కూడా. అందువల్ల ఆ ఈక్వేషన్లో వచ్చే అవకాశం ఉంది. బట్ అది అవకాశమే కానీ కన్ఫర్మేషన్ చెప్పలేం. ఎందుకంటే అనేక ఇష్యూలు ఫేస్ చేస్తున్నారు బీజేపీ. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ పాయింట్ మీద అవ్వచ్చు, యూసీసీ మీద అవ్వచ్చు, ఈ అనేక విషయాల్లో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కన్ఫ్యూషన్, ఆ క్లారిటీ ఇవ్వాలి అవసరం ఉంది. సో ఈ రిజర్వేషన్స్, దళితులు వీళ్ళకి న్యాయము, వీటి మీద కన్ఫ్యూషన్ ఉంది. రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసేస్తారని కానీ, ముస్లిమ్స్కి స్పెషల్ రిజర్వేషన్ తీసుకొస్తారని కానీ, ఆస్తుల్లో రకరకాల ఆరోపణలు వాటి మీద వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పబ్లిక్కి. కానీ ప్రజలు ఎంతవరకు దాన్ని స్వీకరిస్తున్నారు ఇవన్నీ రేపు అయిపోయినాయి, రేపు తెలిసిపోద్ది అనుకోండి. బట్ అవకాశం మాత్రం 400 సీట్లు సాధించగలిగే అవకాశం ఆ పార్టీకి ఉంది. ఎందుకంటే మిగతా పార్టీలు ఫెయిల్యూర్ కనుక, ఇతర పార్టీలన్నీ దౌర్భాగ్యంగా దుర్లభంగా ఉన్నాయి కనుక వీటికి దిశ లేకుండా అగమ్యగోచరంగా ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తు. కనుక వాళ్ళు ఎప్పుడైతే అగమ్యగోచరంగా వీక్గాను పేలవంగా తయారైన అపోజిట్, ఇక వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఆ నేపథ్యంలోనే ఆయన ఘంటాపథంగా చెప్తాడు. చూద్దాం, లెట్ us see.